ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. నిన్న నేడు రేపు నిరంతరం మారనివాడు, నిన్న నేడు రేపు నిరంతరం మారనివాడు. ప్రేమగల దైవం యేసు మనలో ఉండేవాడు, ప్రేమగల దైవం యేసు మనలో ఉండేవాడు. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. బంగారముండగా మట్టిని వెతుకుతానా, మాణిక్యముండగా రాళ్లను కోరతానా. బంగారముండగా మట్టిని వెతుకుతానా, మాణిక్యముండగా రాళ్లను కోరతానా. బంగారు యేసయ్య జీవించే నాథుడ నీవే సిరి సంపద, బంగారు యేసయ్య జీవించే నాథుడ నీవే సిరి సంపద. నీవే నాకు తోడు, నిన్ను ఆనుకొని నిత్యము జీవింతును. నీవే నాకు తోడు, నిన్ను ఆనుకొని నిత్యము జీవింతును, నిన్ను ఆనుకొని నిత్యము జీవింతును, నిన్ను ఆనుకొని నిత్యము జీవింతును. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. మంచి ముత్యమైన నీవు దొరకదా, ఇక నీటిలో నేను వెదుకుతానా. మంచి ముత్యమైన నీవు దొరకదా, ఇక నీటిలో నేను వెదుకుతానా. దాచబడిన ధనమా నా యేసు రాజా, దాచబడిన ధనమా నా యేసు రాజా. క్షయమైన వాటిని కోరను, నీవే నాకు చాలును. క్షయమైన వాటిని కోరను, నీవే నాకు చాలును, నీవే నాకు చాలును యేసయ్యా, నీవే నాకు చాలును యేసయ్యా. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు, జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. నిన్న నేడు రేపు నిరంతరం మారనివాడు, నిన్న నేడు రేపు నిరంతరం మారనివాడు. ప్రేమగల దైవం యేసు మనలో ఉండేవాడు, ప్రేమగల దైవం యేసు మనలో ఉండేవాడు. ప్రేమగల దైవం యేసు మనలను ప్రేమించువాడు,
జీవం గల దేవుడు యేసు మనలో జీవించువాడు. యేసేపు ఆ దినాలలో ఏదో ఒక గ్రామానికో ఒక చిన్న ఊరికో అతడు ఆశీర్వాదకరంగా లేడు. అందుకని యేసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. అతని కొమ్మలు ఏమవుతాయి? అతని తీగలు గోడ మీద నుండి ఎగబ్రాకిపోతాయి. దేవునికి స్తోత్రం. అనేకుల జీవనానికి జీవితానికి అతని జీవితం ముడిపడి ఉంది. వారందరి బ్రతుకు ఈయన మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీలు అనే ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని తన కొరకు ఏర్పాటు చేసుకోవడంలో ఒక ప్రముఖమైన పాత్రను ఎవరు నిర్వర్తించారు అంటే యేసేపు అనే చెప్పాలి. దేవునికి స్తోత్రం. యేసేపు కనుక అక్కడ లేకపోతే ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు ఒక జాతిగా నిలబడడం చాలా కష్టమైనదిగా కనబడతా ఉంది. ఎందుకంటే ఎవరిలో ఒకరిలో యూదాలో లోపం కనబడతా ఉంది. రూబేను, మొట్టమొదటిగా పుట్టిన రూబేను కొన్ని మంచి లక్షణాలు కనబడినా అతనిలో కూడా లోపం కనబడతా ఉంది. దేవుడి కొరకు ఏర్పాటు చేయబడిన గోత్రముగా పిలువబడుతున్న యూదాలో లోపం కనబడుతుంది. మరి ఆ దినాల్లో దేవుడు ఇశ్రాయేలు అనే ఒక జాతిని ఏర్పాటు చేయాలి అంటే యేసేపుని దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ఎన్నికకు తగినట్లుగా యేసేపు జీవించాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కూడా ఎన్నుకున్నాడు, నిన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను కూడా పిలుచుకున్నాడు, నిన్ను కూడా ప్రత్యేకపరుచుకున్నాడు. నీ ద్వారా దేవుడు లోకంలో ఏదో ఒక కార్యాన్ని చేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఆ దినాలలో యేసేపుకి తెలియదు తన ద్వారా ఏం జరగబోతుందో, తన ద్వారా ఏం జరగబోతుందో తెలియదు. తండ్రి అని యొక్క అధికమైన ప్రేమను పొందుకుంటూ అల్లారుముద్దుగా బతికేస్తున్న తన జీవితంలో తన లోకానికి, ఇజ్రాయేలు జాతికి ఇంత ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉంటానా అనే సంగతి యేసేపుకు తెలియదు. దేవుని బిడ్డలారా, అయితే యేసేపుకి అద్భుతమైన విషయంగా తెలియబడినది ఏంటి అంటే తరువాత ఇజ్రాయేలు అనే జాతికి ఒక మూల పురుషుడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక గొప్ప బండగా ఉండాలి, ఒక గొప్ప మెట్టుగా ఉండాలి. అప్పుడే ఇశ్రాయేలీలు అనేవారు ఒక అద్భుతమైన సమకూర్పుని కలిగి ఉండగలుగుతారు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించుదాం. హల్లెలూయా. అందుకని యేసేపు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే దేవాది దేవుడు ఈ లోకంలో శరీరధారిగా జీవించిన దేవుని కుమారునికి సాదృశ్యంగా ఉన్నాడు. యేసు ప్రభు జీవితానికి యేసేపు జీవితాన్ని సాదృశ్యంగా చూపెట్టగలుగుతారు. హల్లెలూయా. అన్ని పోలికలు, అన్ని రూపాలు, అన్ని సుగుణాలు చక్కగా కనబడే వ్యక్తిగా నిలబడ్డానికి కారణం ఏంటంటే తాను ఎందుకు పిలువబడ్డాడో, ఎందుకు ఏర్పాటు చేయబడ్డాడో అది గుర్తించి ఒక చక్కటి జీవితాన్ని జీవించడానికి తన్ను తాను అర్పించుకున్నవాడిగా యేసేపు కనబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన పిలుపుని, మన ఏర్పాటుని మనం ఏం చేయాలి అంటే నిశ్చయం చేసుకోవాలి. హల్లెలూయా. దాని మీద జాగ్రత్త కలిగి ఉండాలి, దాని మీద పట్టు కలిగి ఉండాలి, దాన్ని దైవాశక్తితో ఆసక్తి కలిగి నేను పిలువబడిన వ్యక్తిని, నేను ఎన్నుకోబడిన వ్యక్తిని, నేను ఏర్పాటు చేయబడిన వ్యక్తిని, నేను దేవుని సొత్తైన వ్యక్తిని, దేవుని స్వాస్థ్యమైన వ్యక్తిని, ఈ భూమి మీద ఈ తరములో నా ద్వారా దేవుడు ఏదో ఒక పనిని
చేయించడానికి సంకల్పించాడు. హల్లెలూయా. నా ద్వారా ఆ పనిని దేవుడు చేయించాలనుకుంటున్నాడు. నిజమే, యేసేపు ద్వారా ఒక గొప్ప పని జరగబోతా ఉంది. అనేకులు 7 సంవత్సరాలు, అది శాపం అనాలో లేకపోతే దేవుడు ఎందుకు 7 సంవత్సరాలు ఆ దినాలలో ఉన్న ప్రజలందరికీ కరువు పంపాడో తెలియదు. దేవుని బిడ్డలారా, ఆ కరువులో ఎంతమంది చచ్చారో మనకు తెలియదు. కానీ ఆ కరువులో ఇశ్రాయేలీల ప్రాణాలు రక్షించబడడానికి ఒక వ్యక్తి సాధనమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరే యేసేపు. దేవునికి స్తోత్రం. అన్య దేశములో పరదేశిగా దేవుడు నిలవబెట్టి అది చేత ఇజ్రాయేలు జాతిని నిలబెట్టే ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసేపు అందుకే సర్దేసుకున్నాడు ముందే, చక్కపరుచుకున్నాడు ముందే. అన్నలు కళ్ళ ఎదురుగుండా అన్నలు చెడుతనం చేస్తూ ఉంటే అందరూ చేస్తూ ఉన్నారు, నేను చెయ్యొచ్చులే అని తాను బలపరుచుకోలేదు, తాను పర్వాలేదులే అని సమర్థించుకోలేదు. కానీ నేను పిలువబడిన వ్యక్తిని, నేను ఏర్పాటు చేయబడిన వ్యక్తిని, నేను అందరిలో ఒక్కడిని కానే కాదు, నేను ప్రత్యేకమైన వ్యక్తిని అని చెడుతనాన్ని అసహించుకోవడానికి మొదలు పెట్టేశాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. తన ఆ చెడుతనాన్ని గూర్చిన విషయాన్ని ఎవరికి తెలియచేస్తున్నాడు అంటే తన తండ్రికి తీసుకొచ్చి మరీ తెలియచేస్తున్నాడు. ఎందుకంటే వారు అలా పాడైపోవడానికి కూడా ఇష్టము లేని వ్యక్తిగా ఉన్నాడు. నిజమే, దేవుడి కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తి హృదయంలో ఈ కోరిక రగలాలి, ఈ కోరిక మండాలి, అగ్ని వలె ఈ కోరిక హృదయములో కలగాలి. దేవునికి స్తోత్రం. అది ఏ కోరిక అంటే ఎవరు నరకానికి వెళ్ళకూడదు, ఎవరు పాతాళానికి దిగిపోకూడదు, ఎవరు వారి పాపములో చచ్చిపోకూడదు, యేసు తెలియకుండా ఎవరు హతులైపోకూడదు, యేసు తెలియకుండా ఎవరు వారి జీవితాన్ని ముగించకూడదు. ఈ మంట ప్రతి దైవ బిడ్డలో, దేవుడి కొరకు పిలువబడిన వ్యక్తిలో రగలవలసిందే. దేవునికి స్తోత్రం. అందుకనే తన చెడుతనం చేయడం ఒక్కటే కాదు, అతడిలో ఉన్న పిలుపుకి తగిన 2వ గుణాన్ని కలిగి ఉన్నాడు. తన అన్నగారుల చెడుతనం యొక్క ఆ సమాచారాన్ని తండ్రికి చేరవేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇక చెడుతనంలో కొనసాగడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఇటువంటి ఆశతో కోరికతోనే మనము దైవ సేవ చేయవలసి ఉంది. అందరూ పరలోకం చేరాలి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు మోషే చెప్తున్న మాట ఏంటి అంటే, ఒకవేళ నేను క్రీస్తుకు నేను వేరవుతాను కానీ ఇశ్రాయేలీయులు అనే జాతిని నేను వదులుకోలేను అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, నా స్వకీయులు రక్షణ కొరకు నన్ను ఒక్కడిని నరకంలో పాడేసి వీళ్ళందరినీ పరలోకం చేరుస్తానన్నా కూడా దానికి నేను అంగీకరిస్తానంటున్నాడు, దానికి నేను లోబడిపోతానంటున్నాడు. ఒక్క వ్యక్తిగా నేను నరకంలో అగ్నిలో కాలుతాను, ఈ జాతి అంతా రక్షణ పొందుతారంటే అంటున్నాడు. ఈ కోరికని ఎవరు వ్యక్తపరుస్తున్నారు అంటే మోషే వ్యక్తపరుస్తున్నాడు. అదే అందుకనే దేవుడు అన్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క ఇశ్రాయేలీయుని పోగొట్టుకోవడానికి మోషేకి ఇష్టం లేదు. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలుకి కూడా ఇష్టం లేదు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా వాళ్ళ కోసం నాకు మానని దుఃఖం, బహువేదన కలుగుతూ ఉంది, బహువేదన పడుతూ ఉన్నాను. నా హృదయంలో ఆ గుండెల్లో ఉన్న ఆ బాధ పోతాదా అంటే ఒక్కరోజు కూడా అది పోవడం లేదు. కారణం ఏంటి అంటే వాళ్ళందరినీ రక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇదే ఆశ కోరికని మనము అబ్రహాములో కూడా చూడగలుగుతున్నాం.
మమ్రే దగ్గర ఆదికాండం 18వ అధ్యాయంలో సింధూర వనంలో కూర్చున్న అబ్రహాముకి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు కొడుకు గురించిన ఒకే కోరిక ఉన్నదేమో అనుకుంటున్నాం మనం. అప్పటి వరకు చూసిన అబ్రహాములో లేదు, సొదొమ గొమొర్రాను గూర్చిన అంగలార్పును అక్కడ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది, అబ్రహాము మండే హృదయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము గుండెల్లో మంట కలిగిన వాడు. దేవుని బిడ్డలారా, అందుకని యోసేపు కూడా తన అన్నలు పాడవ్వకూడదు అనే మంటతో ఉన్నాడు. కాబట్టి ఆ సమాచారాన్ని ఎవరికి తెలియజేస్తున్నాడు అంటే తన తండ్రికి తెలియజేస్తున్నాడు. రెండవదిగా అతడు చెడుతనం చేయకపోవడమే కాదు, ఎందుకంటే నేను అందరిలాగా చెడు చేసేవాడిని కాదు, నేను దేవుని చేత పిలువబడిన వ్యక్తిని, నేను నీతిగా నిక్కచ్చిగా బ్రతకాలంతే. దేవునికి స్తోత్రం. రెండోదిగా అతడు పిలుపునందుకున్న అతనికి తెలుసు, నా అన్నలు కూడా పాడైపోకూడదు. హల్లెలూయా, నా అన్నలు కూడా పాడైపోకూడదు. పిలుపునందుకున్న వ్యక్తి రెండవ లక్షణం ఏమై ఉండాలంటే ఊరి వాళ్ళు ఎవ్వరూ నరకానికి పోకూడదు, నా వీధి వాళ్ళు ఎవరు నరకానికి పోకూడదు, నా దేశం నరకానికి వెళ్ళడానికి వీల్లేదు, లోక నరకంలోకి పడడానికి వీల్లేదు. ఈ మంట ఉండాలి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. మూడవదిగా అతనిలో ఉన్న విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అతడు కలలు కనేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. 6వ వచనం చూడండి, ఒకసారి చదువుదాం. అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. హల్లెలూయా. ఎప్పుడైతే ఇతనికి తాను చెడు చేయడు, ఇతరులు చెడు చేయకూడదు అనుకుంటున్నాడో వెంటనే తండ్రి ప్రేమకు పాత్రుడైపోయాడు. ఈయన నా ప్రియ కుమారుడు. హల్లెలూయా. తండ్రి ఎక్కువగా ప్రేమించి విచిత్రమైన నిలువుటంగిని అతనికి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని చేత పిలుపుని అందుకున్న బిడ్డలమే కాదు, కానీ దేవుని ప్రేమకు పాత్రలమయ్యే బిడ్డలుగా దేవుడు మనల్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ మనతో చెప్పే ఒక అద్భుతమైన మాట ఏదైనా ఉందా అంటే అది ఏంటంటే, నిన్ను నేను ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఎవరైనా దేవుని స్వరం వినాలి అనుకుంటే, ప్రభువా నాతో నీవేం మాట్లాడుతావు, ఒక్క మాట పలకండి అంటే దేవుడు ఏం చెప్తాడు, నేను నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. నేను పిలుచుకున్న వాళ్ళని నేను ప్రేమిస్తున్నానని చెప్పు. దేవునికి స్తోత్రం. రోజుకి నువ్వు 5 సార్లు అడిగినా దేవుడు స్వరం నీకు ఒకటే, నేను నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను. దేవుడు నిన్ను పిలుచుకొని ఏర్పాటు చేసుకుని ఎన్నుకున్న నీ ఎడల దేవుడు అధికమైన ప్రేమ కలిగి ఉన్నాడు. ఇది మీరు ఎలా చెప్పగలరండి అంటే చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. దేవుడు ఆ దినాల్లో తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు. ఆ మాట చదవండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. లోకములో ఉన్న తన వారిని ప్రేమించి ఎప్పటి వరకు ప్రేమిస్తున్నాడట? అంతము వరకు ప్రేమిస్తున్నాడు. ఈ మాట గట్టిగా చెప్పండి. దేవుడు తన వారిని ఎంతవరకు ప్రేమిస్తున్నాడు? అంతము వరకు ప్రేమిస్తున్నాడు. అందుకనే దేవుడు నీతో పదే పదే మాట్లాడే మాట ఏంటి చెప్పండి? నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అదే దొరికింది యోసేపుకు కూడా. యోసేపు నీ తండ్రి ఏం చేశాడట? ఎక్కువగా ప్రేమించాడు. హల్లెలూయా. ఆ తరువాత వచనం చూస్తే అతడు కలలోకి వెళ్ళిపోదాం. నాకు ఈ రాత్రి ఒక కల కలింది అంటున్నాడు. ఆ కల ఏంటి అంటే, నా పని ఉంది, మీ పనులు ఉన్నాయి, నా పన నిలబడి ఉంది, మీ పనులన్నీ నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి అన్నాడు. రెండవ రోజు ఇంకో కల కన్నాడు. సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు
నాకు నమస్కారం చేస్తున్నాయని చెప్తున్నాడు. ఈ మాట వీళ్ళకి అసూయ కలిగి చేసింది. యాకోబుకైతే అతన్ని ఆలోచనల్లోకి తీసుకెళ్ళింది. దేవునికి స్తోత్రం. మరెక్కువ పగ, అసూయ అన్నగారుల్లో కలుగు చేసిన తండ్రి ప్రేమిస్తున్నాడు అనగానే పగ పట్టేశారు. ఈ రోజున లోకములో దేవుని వ్యతిరేకమైన మనుష్యులు ఎవరిని ద్వేషిస్తారు అధికంగా అంటే సేవకులను అధికంగా ద్వేషిస్తారు. ఎక్కడ చూసినా సేవకుల్ని భయంకరంగా తిడతారు. ఆ రోజుల్లో యేసేపు మీద కూడా ఏం చేశారట, పగ పట్టేశారు, అసూయ పడ్డారు. కానీ అతడికి వస్తున్న కలలు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, తర్వాత మనము అతని భవిష్యత్తులో వాటి నెరవేర్పుని చూడగలుగుతున్నాం. ఎలాగా దేవుడు అతడికి కలలో మాట్లాడాడు అంటే, కలలు ఎవరికి వస్తాయో మనకి అపోస్తుల కార్యములో పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకి వస్తాడో వాళ్ళు కలలు కంటారు, వారు దర్శనాలు చూస్తారు, వారు ప్రవచనాలు చెబుతారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు అతనికి భవిష్యత్తును గూర్చిన కలలు ఇస్తున్నాడు అంటే అతడు పరిపూర్ణంగా ఎవరితో నిండుకున్నాడు అంటే దేవునితో నిండుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. యేసేపు జీవితం, అతడు దేవుడు నన్ను పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు అన్నప్పుడు అతడు ఇంకొక లక్షణాన్ని కలిగి ఉంటున్నాడు. అదేంటి అంటే, నేను దేవుడితో ఉండాలి కదా. అందుకనే అక్కడ రాయబడి ఉంది, దేవుడు కూడా అతనికి తోడై ఉన్నాడట. చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ చెల్లించండి. ఎవరికి తోడై ఉన్నాడు? యేసేపుకి తోడై ఉన్నాడు. హల్లెలూయా. అనేక సార్లు ఈ మాట మనకి కనబడుతుంది. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, దేవుడు అతనికి తోడయ్యాడు. ఎందుకు తోడయ్యాడు అంటే అతడు దేవుడితో ఉన్నాడు. అతడు ఏం చేస్తాడు? దేవుడితో ఉన్నాడు. దేవుడితో యేసేపు ఉన్నాడు కాబట్టి దేవుడు కూడా యేసేపుతో ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయములో ఒక మాట చెప్తున్నారు, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. నేను ద్రాక్షావల్లిని, మీరు తీగలై ఉన్నారు. ఎవరైతే నాతో అంటు కట్టబడి ఉంటారో వారు ఏం చేస్తారు? ఫలిస్తారు. యేసేపు హృదయం నిండా దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు కూడా యేసేపుతో ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడితో ఉండే వ్యక్తితో దేవుడు కూడా ఉంటాడు. యేసేపు తన పిలుపు ఏర్పాటులో నేను దేవుడు వ్యక్తిని కదా, దేవుడి చేత ఎన్నుకోబడ్డాను కాబట్టి నేను ఎవరితో ఉండాలి? దేవుడితోనే ఉండాలి. ఎవరితో ఉండాలి? ఇక దేవుడితో ఉండాలి. కానీ నన్ను మనుషులు ఏర్పాటు చేసుకోలేదు, మనుషులు నన్ను పిలుచుకోలేదు కాబట్టి నేను మనుషులతో ఉండను. ఎవరితో ఉంటాను? నేను దేవుడితో ఉంటాను. హల్లెలూయా. అందుకనే అతడు ఏం చేస్తున్నాడు అంటే దైవ కళలు పొందుకుంటున్నాడు, దైవ కళలు పొందుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున కూడా నీవు దేవుని పిలుపు నీకుంది అని గ్రహిస్తే, దేవుని ఏర్పాటు నీకుంది అని గ్రహిస్తే, దేవుడు నన్ను లోకములోండి ఎన్నుకొని ప్రత్యేకపరుచుకున్నాడండి అని నువ్వు చెప్పగలిగితే నీవెవరితో ఉండాలి? దేవుడితో ఉండాలి. అప్పుడు దేవుడు నీలో నిండుకొని ఉంటాడు. కాబట్టి నీ మాటలు, నీ కలలు, నీ కోరికలు, నీ ఆశలు, నీ ధ్యానం, నీ దర్శనాలు అన్నీ దైవ ఆధీనంలో నడిపింపబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దైవాత్మ ఆధీనంలో నడిపింపబడతాయి. దేవుని బిడ్డలారా, యేసేపు దేనితో నిండుకున్నాడు అంటే దేవునితో నిండుకున్నాడు. కాబట్టి దేవుడు అతనితో ఉండిపోయాడు. ఎందుకు అతను దేవుడితో నిండుకుంటున్నాడంటే నన్ను దేవుడు పిలుచుకున్నాడు. హల్లెలూయా. నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే అతని జీవితంలో దైవ చిత్తం నెరవేర్చబడింది. దేవుడు ఎందుకు పిలిచాడో ఆ పిలుపు సార్థకమైంది. అతడు ఆ దినాలలో ఐగుప్తుకి, ఇశ్రాయేలులకి
గొప్ప మేలు చేసిన వ్యక్తిగా నిలబడ్డాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, అయ్యా నీ వాక్కుని విన్న నీ బిడ్డలు యేసు నామములో బలపరచబడుదురుగాక, యేసు నామములో స్థిరపరచబడుదురుగాక, యేసు నామములో ప్రభువా అయ్యా నీ పిలుపుకి తగిన జీవితాన్ని జీవించుదురుగాక, పిలుపులో ఏర్పాటులో జాగ్రత్త కలిగి ఉందురుగాక. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ మహిమైశ్వర్యాన్ని ఆ మహాశక్తిని గ్రహించి నడుచుకొందురుగాక. ఆశీర్వదించండి, అభిషేకించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సికింద్రాబాద్లో దహించు అగ్ని 7 గంటల స్తుతి ఆరాధన మార్చి 20వ తేదీన ఉదయం 10 గంటలకు ప్రారంభించబడును. ఈ కూడికలో డాక్టర్ థామస్ గారు కుటుంబ సమేతంగా శక్తివంతమైన ఆరాధన చేసి వాక్య సందేశం అందించి ప్రతి ఒక్కరి కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించెదరు. స్తుతి ఆరాధన ద్వారా వచ్చే విడుదల మరియు స్వస్థతను పొందుటకు త్వరపడండి. స్థలం YMCA హాల్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072. భీమవరంలో అభిషేక స్వస్థత కూడిక మార్చ్ 25వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ క్యాథరిన్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. రోగములతో ఉన్నారా? చేతబడి శక్తుల చేత పీడింపబడుతున్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? ఈ కూడికలో మీ ప్రతి సమస్యకు ప్రార్థన చేయబడును. స్థలం PCR ఫంక్షన్ హాల్, K11 జిమ్ ఎదురుగా, PP రోడ్, చినరంగానిపాలెం సెంటర్, భీమవరం. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని 7 అభిషేక స్వస్థత ఆదివారపు ఆరాధనలు ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రారంభించబడును. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.